వాహనదారులను అప్రమత్తం చేసేందుకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండి పోలీసులు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలంలో రాజీవ్ రహదారిపై ప్రమాదకరమైన మలుపులు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ పోలీసు బొమ్మలను ఏర్పాటు చేశారు. అతివేగానికి కళ్ళె వేయడానికి మరియు వాహనదారుల ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడడం, ముస్తులాబాద్ నుండి కరీంనగర్ వరకు ఉన్నత ప్రధానమైన యూటర్లను మరియు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. అవసరమైన చోట్ల 30 స్టాపర్లతో పాటు ప్రయోగాత్మకంగా మొత్తం 6 ట్రాఫిక్ బొమ్మలను ఏర్పాటు చేశారు. దూరం నుండి చూస్తే సాక్షాత్తు ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నట్లు కనిపించడంతో వాహనదారులు అప్రమత్తమై వేగాన్ని తగ్గించి జాగ్రత్త వెళ్తారని పోలీసులు భావిస్తారు. ప్రమాదాల నివారణ కోసమే శాఖపరమైన చర్యలు చేపట్టామని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షిత గమ్యస్థానాలు చేరుకోవాలని పోలీసులు కోరారు. ఉదయం లేచి నుండి సాయంత్రం పడుకునే వరకు రోజు ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. అతివేగం కావచ్చు, రాంగ్ రూట్ కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, హెల్మెట్ లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలన్నింటిలో కొన్నిటిని నివారించవచ్చని ఆలోచన వచ్చిందని తిమ్మాపూర్ ఎస్ఐ తెలిపారు. తిమ్మాపూర్ మండల పరిధిలో ఆల్మోస్ట్ కరీంనగర్ కమిషనరేట్లో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నందున చూసుకుంటే సరాసరిగా నెలకు ఒక 4 ఫ్యాటల్, తర్వాత ఒక 6 9 బట్టలు అట్లా అవుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ 2024తో కంపేర్ చేస్తే 2025లో ఇంకా అధిక మొత్తంలో పెరగడం కూడా జరిగింది. దీనిపై మా సిపి గారు కూడా ప్రత్యేకంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఏదైనా మనం కంపల్సరీగా దీనిపై అవేర్నెస్ కల్పించడం, తర్వాత ఏదైనా మనం పద్ధతి చర్యలు తీసుకోవాలని మాకు సిపి గారు పర్టికులర్గా చెప్పడంతో మేము ఒక 30 స్టాపర్లను ఆల్మోస్ట్ రేణిగుంట నుంచి అరుగునూరు వరకు ప్రతి జంక్షన్ దగ్గర, తర్వాత ప్రతి యూటర్న్ దగ్గర పెడితే కొంతవరకైనా మనకు స్పీడ్ అనేది తగ్గించగలుగుతామనే ఉద్దేశంతో స్టాపర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పోలీస్ అంటే మనం ఒక జంక్షన్లో కానీ ఎక్కడైనా ఎప్పుడు స్టేబుల్గా ఉండడం అనేది జరగదు. అందుకే మేము ఒక వినూతనంగా పోలీస్ డాగ్స్ని కూడా ఒక 6ని జంక్షన్లలో పెట్టేసి పర్మనెంట్గా అక్కడ పెట్టేసి అక్కడ పోలీసు ఉన్నాడనే భయంతో కొంతమంది భయపడతారనే ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. 2024తో పోలిస్తే 2025 ప్రమాదాల సంఖ్య ఎక్కువ పెరిగిందన్నారు. ముఖ్యంగా NH44 రోడ్డు కాబట్టి ఎక్కువ హైదరాబాద్ రూట్ వెళ్ళేవారు స్పీడ్తో ప్రయాణాలు చేస్తుంటారు. కాబట్టి ప్రతిరోజు 1-2 ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వీటిని పెడితే తక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలుసుకుని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నట్లుగా బొమ్మలను తయారు చేపించి ప్రధాన కూడలిల వద్ద పెట్టామని ఈ సందర్భంగా తిమ్మాపూర్ ఎస్ఐ తెలిపారు. ఇవన్నీ కూడా మాకు సిపి సారు మాకు సూచించడం జరిగింది. దీంతో మేము ఇవి పెట్టడం వల్ల ఆల్మోస్ట్ చాలా మంది కూడా స్పీడ్ అనేది చాలా వరకు తగ్గిస్తున్నారు. యూటర్న్ల దగ్గర కావచ్చు. మేము చాలా యాక్సిడెంట్లు చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్లు యూటర్న్ తీసుకునేటప్పుడు ఈ హైదరాబాద్ నుంచి కరీంనగర్ కావచ్చు, కరీంనగర్ నుంచి హైదరాబాద్ కావచ్చు పోయే వెహికల్స్ స్పీడ్గా ఉంటాయి కాబట్టి హిట్ అవ్వడం, తర్వాత ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల మనం స్టాపర్లు ఎప్పుడైతే పెట్టామో కొంతవరకు మనకు స్పీడ్ అనేది కంట్రోల్లో వస్తుంది. అక్కడ మనకు చూసుకొని క్రాస్ చేస్తున్నారు కాబట్టి కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుందని మేము భావించి పెట్టడం జరిగింది. ఎన్ని పెట్టారు సార్? ఇప్పుడు మొత్తం 13 యూటర్న్ల దగ్గర 15 యూటర్న్ల దగ్గర ఆల్మోస్ట్ 30 స్టాపర్స్ పెట్టాము. అంటే ఒక బొమ్మకి ఎంత ఖర్చు? ఒక 7,000 to 8,000. అంటే గతంలో కొన్ని పెట్టారు సార్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి పూట దొంగలిస్తున్నారు. అందుకే మేము అవి స్పెషల్గా సీసీ కెమెరాల కింద పెట్టాము. ఎవరైనా వాటిని ఏమైనా డ్యామేజ్ అనేది చేస్తే పక్క రెస్పాన్స్ ఉంది సార్. ఇప్పుడు పెట్టడం వల్ల ఆల్మోస్ట్ మేము 2 days అవుతుంది. అబ్జర్వ్ చేస్తే మాకు డైలీ ఒకటి చిన్నగా ఏదో ఒకటి చిన్న వెహికల్ టు వెహికల్ యాక్సిడెంట్ అని ఏదో ఒకటి మాకు వస్తూ ఉండేది. 2 days నుంచి మాత్రం ఎలాంటి చిన్నది కూడా మాకు రాలేదు.